పాయింట్అవుట్ అని ఇది ఒక క్వశ్చన్స్ అన్నమాట. పాయింట్అవుట్ ఎవరిని పాయింట్అవుట్ చేసుకోవాలి, నీదండి. ఇద్దరిలో ఎక్కువ ఎవరు పడుకుంటారు? ఇద్దరిలో ఎవరు లేజీ? ఎందుకు అంటే ఇండస్ట్రీలో ఉన్న మ్యాక్స్ లేజీ ఉంటారు కదా, యాక్టివ్ గా మార్నింగ్ లేసి జిమ్ అవంతా ఓకే. కానీ నాకు నా కౌచ్ లైక్ నా సోఫా నా కౌచ్ మీద పడుకుంటే అక్కడ నుంచి లేవబుద్ది అవ్వదు. టీవీ చూస్తూ తింటూ అక్కడే కూర్చొని లైక్ హోల్ డే ఐ స్పెండ్ ఆన్ మై కోచ్, లైక్ దాంట్లోనే పడుకుంటా, దాంట్లోనే ఉంటా, దాంట్లోనే తింటా, హోల్ డే టీవీ చూస్తా. అంత లేజీ ఖాళీ ఉన్న రోజు. షీఈ్ అ క్యాట్. ఎట్లా క్వీన్ లాగా ఉంటారు క్యాట్స్, ఎట్లా ఉంటాయి మంచి ఇట్లా క్వీన్ లాగా అట్లా. లేజీని కూడా ఎంత మంచి చెప్పారు చూడు. ఎవరు ఎక్కువ రోజు ప్రతిరోజు లవ్ యూ చెప్తారు? ఫస్ట్ కానీ రోజుకి ఎవరు రోజు ఐ లవ్ యూ అనిపించినప్పుడల్లా చెప్పుకుంటాము. అంటే ఐ థింక్ నాకంటే ఎక్కువ తను ఒక రవ్వ కొంచెం ఎక్కువే చెప్తాడు తను. అదే నిజం. అంటే లవ్ చేయడం గొప్ప కాదు, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం గొప్ప అంట. అంటే మనం చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? అడగని అమ్మైనా పెట్టదు. సో ఎక్స్ప్రెస్ చేయాలి రైట్ మూమెంట్ లో. అట్లా నువ్వు ఊరికే చెప్తే దానికి వాల్యూ కూడా ఉండదు. అనిపించినప్పుడు మంచిగా. ఇద్దరులో బెస్ట్ కుక్ అంటే ఐ ఎక్స్పెరిమెంట్ లాట్, షీ స్టిక్స్ టు ద బేసిక్స్. అట్లా. ఇద్దరులో మోస్ట్ రొమాంటిక్ ఎవరు? హూ సేస్ సారీ ఫస్ట్? ఇద్దరు చెప్పుకుంటాము. బాగా ఒకరు చెప్పండి, ఇద్దరు నుంచి ఇద్దరు కాదు. లేదు, ఎక్కువ నేనే అలుగుతా కాబట్టి తనే చెప్తాడు. నాకే అలగడం ఎక్కువ గొడవలు పడేది ఎవరు? నేనే అంటున్నా. నువ్వు అంటున్నాడు ఇట్లా. ఎవరు గొడవలు పడేది? గొడవలు అవ్వ బాబా, నువ్వేనా? యాక్చువల్గా గొడవ ఒప్పుకుంటుంది కదా బ్రో. గొడవే కాదు. ఏ గొడవలు అవుతాయి చెప్పు. తన గొడవ పడ్డం రాదు. అదే ఏ గొడవలు వస్తాయి? నీకు రాదు నన్ను గొడవ పడ్డం. నువ్వు అనుకుంటావు పెద్ద గొడవ, నాకు గొడవ లేదు. నా కల్లో తిట్టాడు. కల్లో తిట్టానంట నిజంగా ఒక రోజు అలానే నా కల్లో నైట్ పడుకున్నప్పుడు పొద్దున్నే సట్టు సోఫా మీద కూర్చుంది వెళ్ళిపోయి. ఏమైందన్నా అంటే నువ్వు నన్ను తిట్టే ఉంది. నేను అప్పుడే ఆల్రెడీ మైండ్ లో ఓహో రాత్రి ఆల్రెడీ చేయి తీసి ఇట్లా పక్కకు దోసింది. ఓహో దీని ఎఫెక్ట్ కల్లో తిట్టుంటా అయితే పొద్దున ఇదైంది. కల్లో తిట్టడం వల్ల గొడవ. నార్మల్ గా విషయాలు చిన్న వేరే విషయాలు ఏమైనా గొడవ. నార్మల్ గా కూడా తను మాట్లాడుతూ ఎప్పుడైనా జస్ట్ కొంచెం తన టోన్ మారింది అనుకో, ప్రేమగా కాకుండా ఏం లేదు మాట్లాడను, తిరిగి అటు పక్క కూర్చుంటా అంతే. అలిగేది ఎవరు? అడగాల అడగాల. ఎక్కువ ఫోన్ లో ఉండేది ఎవరు? ఇద్దరం ఉంటాం. వర్క్ కదా, ఆల్ మై వర్క్ ఇస్ ఆన్ ఫోన్, హర్ వర్క్ ఇస్ ఆన్ ఫోన్. ఇద్దరులో పార్టీ ఫ్రీక్ నేను వదిలేసా. ఎవరు ఫస్ట్? అన్నట్టు ఎవరు ఫస్ట్? ఆ ఏజ్ అయిపోయింది శివ, ఇంకా అరే అయిపోయిందా? హౌస్ పార్టీలో ఇప్పుడు బయటకి వెళ్ళి పార్టీ చేస్తారు. ఆ వయసు కాదు. నువ్వు ఏ పార్టీ? నువ్వు హౌస్ పార్టీ. హౌస్ పార్టీ, మన హౌస్ పార్టీ. ఇంట్లో చిల్లు కొట్టే అంత బెస్ట్ ఇంకోటి లేదు. ఇద్దరులో ఎక్కువ ఖర్చు పెట్టేది ఎవరు? నేనే. నువ్వేనా? 100%. నాకు ఎక్కడైనా వెళ్ళినా నేను కనిపించిన ప్రతిదీ నేను కొనుక్కోవాలి. నచ్చితే కొనుక్కోవాలంతే. నాకు నచ్చకపోతే అది ఎలాంటిదైనా ఫ్రీగా వచ్చినా తీసుకోను. నచ్చితే అది ఎంతైనా కాస్ట్లీ ఉన్నా ఏమైనా ఉన్నా నాకు కావాల్సిందే. ఔటింగ్ అంటే ఇష్టపడేది ఎవరు? ఇద్దరు. ఫస్ట్ ఇద్దరు 1% మోర్. ఇద్దరులో ఫ్రెండ్స్ ఎక్కువ ఎవరికి? ఎక్కువ ఫ్రెండ్స్. నాకు ఎక్కువ ఫ్రెండ్స్, తనకి ఎవరు లేరు. తనకి ఫ్రెండ్ అంటే నేనే. ఇప్పుడు నార్మల్ గా ఇంతకు ముందు డాడీ, ఇప్పుడు తను. నార్మల్ గా అమ్మాయిలకి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నార్మల్ గా అబ్బాయిలకి కాలిద్ది. నీకుందా బ్రో అది? అట్లేం లేదు. వి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. లేదు నేను చెప్పేది కవర్ డ్రైవ్ కాదు. ఇప్పుడు అందరూ బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి గాసిప్స్ చేస్తారు కదా,
ఎక్కడికి వెళ్ళొచ్చినా ఏం జరిగినా ఎక్కడున్నా కూడా మేమిద్దరు గాసిప్ చేసుకుంటాం. నార్మల్ గా అది కాదు, నార్మల్ గా అమ్మాయికి బెస్ట్ ఫ్రెండ్ అని ఒకరు ఉంటారు అనమాట. అమ్మాయిని అది ప్రతి ఇంటర్మీడియట్ పిల్లల క్వశ్చన్లు అడుగుతున్నావు. ఇంటర్మీడియట్ లో బాయ్ ఫ్రెండ్ ఒకడు, బెస్ట్ ఫ్రెండ్ ఒకడు, రాఖీ గట్టనికి ఒకడు, పబ్బుకి లేదు లేదు, తీసుకెళ్ళేటోడు నాకు ఒకడు. ఐ అట్లా డోంట్ హ్యావ్ ఎనీ మేల్ బెస్టీస్ ఆ కైండ్ ఆఫ్ లేదు. నేను చాలా లైక్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అందరితో అన్ని వీళ్ళు షేర్ చేసుకొని అలా మా చెప్తుంది కదా నీకు రిలేషన్ కావాల్సిన ఆన్సర్ ఆల్రెడీ. మా అన్ని రిలేషన్ నాకు ఏంటి, చెప్పుకుంటది. గాసిపింగ్ తనవన్నీ తను నాకు చెప్పుకుంటాడు, నావన్నీ తీసుకెళ్ళి నేను తనకే చెప్పుకుంటా. వీడు ఇలా చేశాడు, వీడు ఇలా మెసేజ్ చేశాడు, వీడు ఇలా ఉన్నాడు, అంటే కపుల్స్ వీడు అట్లుంటే ఈరోజు స్ట్రాంగ్ ఉంటారు శివ. నన్ను ట్రై చేస్తున్నాడు, ఇంతగా హిట్ చేస్తున్నాడు, ఐ హేట్ ఇట్ అని చెప్పి ఒక చెప్పుకుంటాను. బెస్ట్ గాసిప్ చెప్పు. ఒక మనవాడికి చెప్పిన ఒక ఒక గాసిప్. పార్టీకి వెళ్ళినప్పుడు ఒకడు ఫుల్ హిట్ చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు, అసలు ఘోరంగా నాతో మాట్లాడాలని, నాతో నా నంబర్ తీసుకోవాలని చాలా వరకు, అంటే లైక్ ఎంతో ట్రై చేస్తున్నాడు. వచ్చి అంతా తినకే చెప్పుకున్నా. ఎక్స్ టాటూస్ చేయించుకున్నారా? వి డోంట్ హ్యావ్ ఎనీ టాటూ ఇన్ అవర్ బాడీస్. నార్మల్ గా టాటూ ఎక్స్ పేరు కాదు, చూస్తున్నావా? ఏ టాటూ లేదు. ఏం లేవు tattoos ఏం లేవు. అంటే దేవుడు ఎట్లా ఇచ్చాడు బాడీ అట్లా ఉంచుకుంటే చాలు. అంటే టాటూ వేయించుకోవాలన్నంత ఇష్టం ఎవరి మీద రాలే నాకైతే. నార్మల్ టాటూస్ అంటేనే ఇష్టం ఉండదు బ్రో. ఇష్టమే కానీ ఒక మీనింగ్ ఉండాలి కదా. మీనింగ్ లెస్ నాకు ఇష్టం లేదు టాటూ అనేది ఇప్పటిదాకా ఆ మూమెంట్ అయితే రాలే. నార్మల్ గా ఇప్పుడు మీ ఇద్దరిని కలిపి ఎక్కడికైనా నార్మల్ షోస్ కానీ దేనికి కానీ ఇప్పుడు మీ ఇద్దరినే పిలిస్తే నార్మల్ గా ఒక బిగ్ బాస్ పిలిచారు అనుకోండి, వెళ్తారా? ఇద్దరం కలిసి ఉంటే బిగ్ బాస్ వద్దులే. కలిసి అయితే ఓకే. మమ్మల్ని చూడలేక అందరూ ఆల్రెడీ టీవీలు మూసుకుంటారు. మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ. వెళ్ళదే. యాక్చువల్లీ ఎందుకు అడుగుతున్నా, ఇప్పుడు ఈ మధ్య ఉన్న సెలబ్రిటీ కపుల్స్ లోనే చిన్న చిన్న ఇష్యూస్ అవుతున్నాయి. లైక్ ఎలా ఏంటి ఇష్యూస్ అంటే, పిలిస్తే దేనికైనా కపుల్ గా పిలుస్తున్నారు, లేకపోతే పిలవట్లేదు, సింగిల్ గా ఆపర్చునిటీస్ రావట్లేదు, ఓన్లీ కపుల్ గా ఉంటేనే ఆపర్చునిటీస్ వస్తున్నాయి అనేది ఇప్పుడు ఇప్పుడు చాలా ఉన్నది. మ్యాక్స్ విడిపోయి ఎవరిదాలు చేసుకునేటట్టు అలా చేస్తున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అట్లేం లేదు శివ. అది జస్ట్ మేబీ వన్ పాకెట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అని నేను చెప్తాను. బట్ టు కాల్ ద ఎంటైర్ ఇండస్ట్రీ ఇస్ లైక్ దట్, ఐ థింక్ ఇట్స్ వెరీ I mean, I would say it's kind of a foolish thing to say because as a whole నువ్వు చూస్తే ఎంతోమంది పెళ్ళైన వాళ్ళు వేరే వాళ్ళతో చేస్తున్నారు. అంటే you have to fit the role when you're talking about acting. నాకు కొన్నే సెట్ అవుతాయి, నన్ను ఇప్పుడు పోయి లవర్ బాయ్ లా చేయమంటే చేయలేను. అట్లా మేబీ ఏదైతే సెట్ అవుతుందో దానికి డైరెక్టర్ ఎలా మిమ్మల్ని విజువలైజ్ చేసుకుంటున్నారో, ఎవరు కనిపిస్తారు, ఈ అబ్బాయి పక్కన ఈ అమ్మాయి ఇక్కడ క్యారెక్టర్ సెట్ అవుతుంది అనేది కనిపిస్తే ఓకే, దెన్ యా అబ్సల్యూట్లీ. బట్ ఇది జాబ్ అంతే. నేను ఒక జాబ్కి వెళ్తా, పొద్దున్న క్యారేజ్ కట్టుకొని, తను క్యారేజ్ కట్టుకొని ఇంకో జాబ్కి వెళ్తుంది, మళ్ళీ కలుసుకొని ముచ్చట్లు చెప్పుకోవాలి నైట్ కదా. ఇంత ఓపెన్ గా ఇంత మాట్లాడుతున్నా కాబట్టి ఒక క్వశ్చన్ అడగలను బ్రో. నార్మల్ గా నేను మన పార్ట్నర్ కానీ లేకపోతే మన పార్ట్నర్ ఇంకా వేరే లేకపోతే కానీ లైక్ షార్ట్ డ్రెస్సెస్, ఎక్స్పోజింగ్ టైప్ ఆఫ్ వీడియోస్ కానీ లేకపోతే ఇలాంటి ఫొటోస్ పెట్టుకుంటే నీకు ఏమనిపిస్తుంటది? నీ ఫీలింగ్ ఏంటి? లైక్ ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కరు ఉంటుంది. ఒక అబ్బాయిగా నేను అడుగుతున్నాను, చెప్పు బ్రో. బ్యూటీ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్. ఓకే, అంటే మామూలుగా ఏదైనా అమ్మాయి బాగున్నా కూడా నేను అరే అమ్మాయి కళ్ళు బాగున్నాయి కదరా అని, ఒక హీరోయిన్ మంచి డాన్స్ వేస్తే అరే ఈ డాన్స్ మూమెంట్ బాగుంది కదా, ఈ అమ్మాయికి హెయిర్ స్టైల్ సెట్ అయింది కదా, వీ టాక్ ఓపెన్లీ. సో అలాంటి జెలసీ ఫ్యాక్టర్స్ అట్లాంటి ఏం లేవు. నీ ఒపీనియన్? తను అడిగిన క్వశ్చన్ కి మంచిగా ఆన్సర్ చేయండి. నేను షార్ట్ డ్రెస్సెస్ వేసుకుని అదే చెప్తున్నా, ఫోటోస్ పెట్టి ఒపీనియన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్, చెప్పు. అట్లేం లేదు. అంటే ఐ లైక్ ఇట్, ఫస్ట్ లైక్ నాదే ఉంటుంది. తను ఇంకా మంచిగా ఎడిట్ చేసేస్తాడు నాకు పోస్ట్ చేయడానికి. అదే చెప్తున్నా, ఐ ఎడిట్ మోస్ట్ ఆఫ్ ద రీల్స్ అండ్ ఫస్ట్ లైక్ కూడా నేనే కొడతా అంటున్నా. నా రీల్ కి సాంగ్ సెలెక్షన్ గానీ, నేను ఏదైనా పెట్టాలంటే పోస్ట్ గానీ, దాని కింద క్యాప్షన్ గానీ మాక్సిమం తనే హ్యాండిల్ చేస్తాడు. మంచి అండర్స్టాండింగ్. బీచ్కి వెళ్తే బికినీ వేసుకోవాలి కానీ బుర్కా వేసుకుంటారు. అక్కడ మంచిగా రంగీలా సాంగ్ వేసుకొని వెనకాల అట్లా. అండ్ నా డ్రెస్సెస్ మోస్ట్ ఆఫ్ ఇప్పుడు నేను చాలా వరకు కలర్ కాంబినేషన్స్, ఏ కలర్ వేసుకోవాలి అదంతా నాకంటే నన్ను ఎక్కువ హాట్ గా తనే చూడాలనుకుంటాడు. ఈ మధ్య ఇనయలో మార్పు వానికి రావడానికి కారణం మీరా?
మార్పు వెనకున్నది మీరా? Yes. చెప్పు. Yes. చెప్తుంది కదా, తను చెప్తుంది. ఎప్పుడైనా పబ్లిక్ లో కిస్ చేసుకున్నారా? జనాలు అందరూ ఉండగా తనకి అది జస్ట్ నార్మల్ గా వస్తాడు ఇలా అని పెట్టేసి వెళ్ళిపోతాడు అంతే. మెడలో ఉంది కదా బ్రో, అది ఎంత ఎలా ఉంది? కావాలా? అది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అడుగు. కాదు చెప్పు bro. నీకైతే చెప్పు bro. నీకు ఇప్పుడు కాస్ట్ కావాలా? గిఫ్ట్ లకు వాల్యూ ఉండదు. గోల్డ్ గిఫ్ట్ లకు వాల్యూ ఉండదు. గోల్డ్ అది ఓకే. ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు? లెక్క పెట్టొద్దు. గిఫ్ట్ అంటే ఇంకా నార్మల్ బ్రో, దానికి మజా వస్తే తప్ప అని చెప్పాలి నువ్వు ఇప్పుడు. ఎలా ఇచ్చా? తూకం వేయొద్దు, లెక్క చెప్పొద్దు. వాచ్ ఎంత? అది కూడా గిఫ్ట్. ఎంత ఉండొచ్చు? నేను అడగలే, నేను చెప్తాను. చెప్తాను మన ఆన్సర్ చెప్పట్లేదు. కొన్నప్పుడు గుర్తులేదు. బ్రో చెప్పాలి బ్రో. గిఫ్ట్స్ కి లెక్క పెట్టొద్దు అబ్బా. నీ వాచ్ నాది ఎప్పుడో 2 years బ్యాక్ కొన్నది. నార్మల్ డియర్ ఇది మాన్ బ్లాంక్. మాన్బ్లాక్ పెన్ కూడా ఉందా బ్రో? పెన్నేదే అది యాక్చువల్ గా. పెన్స్ ఉన్నాయి, బ్యాగ్స్ Okay. ఉన్నాయి. ఓకే అర్థమైపోయింది, గట్టిగా ఉండొచ్చు అని. ఏంటి ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసుకుంటావా? ఓకే, ఫేవరెట్ హీరోయినా? రామీ మలిక్. ఏదైనా హీరోతో డేట్ చేయాలనిపించిందా నాకు ఎవరితో అనిపించలేదు ఇప్పటి వరకు. నీకు? హీరోయిన్ నేను- హీరోయిన్ బ్రో. హీరోయిన్ అంటే వినాయక్ కూడా తెలుసు. నాకు ఒక హీరోయిన్ అంటే చాలా ఇష్టం, మోనికా బెలుషి. మోనికా బెలుషి అని. షీ యాక్టెడ్ ఇన్ అ మూవీ కాల్డ్ He wants to date her. ఓ నైస్ బ్రో. షీ ఇస్ 70-year-old నౌ అన్ఫార్చునేట్లీ. వయసు అయిపోయింది. కాకపోతే నేను నీకు తెలుసా? చిన్నప్పుడు 8th క్లాస్ నుంచి ఆమెని బాగా లవ్ చేశాను. బాగా డీప్ లవ్. ఇప్పుడు ఛాన్సెస్ డేట్ చేస్తుంది. మూవీ పేరు మలీనా, చూడు. చూస్తా. అంటే ఇప్పుడు ఛాన్స్ నీకోసం అది. మాట్లాడుకుంటాం నేను కూడా కానీ- చూడలేదు ఇప్పుడు. మాట్లాడుకుంటాం కానీ 70 ఏళ్ళ ఆమెను ఎందుకు ఇబ్బంది? లంచ్ డేట్. లంచ్ Food డేట్, date. Lunch date, వైన్ food అండ్ డైన్ అనుకో. వైన్ డైన్ మైన్. ఓకే. ఫేవరెట్ ఫుడ్ ఫుడ్ ఏమి ఇష్టం? మటన్. మటన్, హ్యాండ్స్ డౌన్ మటన్. ఎక్కడ తింటారు ఎక్కువ? హైదరాబాద్ లో. హైదరాబాద్ లో ఇంట్లో వండుకొని తినడం ఇష్టం. Maximum నవాబ్స్. మేము వెళ్తాము, ఒక 5 kgs తెచ్చుకుంటాము. దాన్ని ఏం చేస్తాం, అది అదే marinate మారినేషన్ చేసుకొని చేసుకొని పెట్టేసి ఫ్రిడ్జ్ లో కావాల్సినప్పుడు వండుకుంటూ ఉంటాం అంతే. ఇంత అదకిలో అట్లా తినుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నువ్వు ఎవరితో డేట్ లో వెళ్ళాలనుకుంటున్నావు? నా ఫేవరెట్ హీరోయిన్ అనుష్క. ఇప్పుడు నన్ను ఎందుకు, నాకు 4 మంది హీరోయిన్లు ఇష్టం. సినిమాకో హీరోయిన్. సినిమాకి హీరోయిన్ అని అనిపిస్తూ ఉంటది. ఓకే, నెక్స్ట్ నీ ఇంటర్వ్యూ. దెన్ నెక్స్ట్ టైం మీ ఛానల్లో. అంటే నేను ఏ ఇంటర్వ్యూ ఎంజాయ్ చేసినంత, అంటే ఈ ఇంటర్వ్యూ ఎంజాయ్ చేసినంత ఏ ఇంటర్వ్యూ అయితే ఎంజాయ్ Yeah. చేయాలి. బికాస్ ఇట్ వాస్ శివ రియల్లీ చాలా ఫన్. క్లోజ్ కాబట్టి, Thank you. శివ ఆల్రెడీ చాలా క్లోజ్ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. Full మనం బాగా energy. చిల్ అయ్యాం కాబట్టి, బయట కూడా చిల్ అవుతాం కాబట్టి ఆబ్వియస్లీ మంది బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ లో ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని, మంచిగా ఉండాలని, దిష్టి తీయించుకోవాలని థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా Thank కోరుకుంటూ you. మంచి అవకాశం నీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని. పోతాయి. మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ ఇండస్ట్రీకి కానీ దానికి సంబంధించిందంతా సక్సెస్ఫుల్ అవ్వాలని, మంచి మంచి ఆపర్చునిటీస్ నీకు రావాలని, మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ. Thank you. చూసారు కదా ఇంటర్వ్యూ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ. మళ్ళీ ఇంకొక గెస్ట్ తో మళ్ళీ కలుస్తా. అంతవరకు